అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మీకు స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామిని చూపిస్తాను. యాక్చువల్‌గా నేను 2-3 వీక్స్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళాలని చాలా అనుకున్నాను. కానీ ఎందుకో ఈసారి అవ్వలేదు. మే వచ్చింది కదా! ఎందుకు ఎండలు అని చెప్పి ఇంట్లో కూడా నన్ను అలౌ చేయలేదు. యూజువల్‌గా నేను ఎప్పుడు వెళ్దాము అనుకున్నా నెక్స్ట్ వీకెండ్ నేను వెళ్ళిపోయేదాన్ని యాదగిరిగుట్ట. బట్ ఈసారి అలా లేట్ అవ్వడం నాకెందుకో నా పేషెన్స్‌ని టెస్ట్ చేయడం అనిపించింది. అండ్ ఐ డోంట్ నో స్వామి టెస్ట్ చేస్తున్నారా నన్ను అని అనిపించింది. సో, నాకైతే ఇంకా చాలా తెలియని యాంగ్జైటీ ఆర్ బాధ వాటెవర్. సో, నేను అనుకున్న కంపల్సరీ స్వామిని దర్శించుకోవాలి అని డిసైడ్ అయిపోయాను. సో, అప్పుడు నాకు గుర్తొచ్చింది ఒకసారి నేను గచ్చిబౌలిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే నాకు అక్కడ ఇస్కాన్ వాళ్ళు స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి బంజారా హిల్స్‌లో ఉన్నారు అని చెప్పారు. సో, దానికోసం నేనైతే గూగుల్ చేశా. దాంతోపాటు నాకు యూసఫ్గూడలో కూడా స్వామి స్వయంభూగా వెలిసారని తెలిసింది. సరే ఈసారి యూసఫ్గూడ వెళ్దాము అని టైమింగ్స్ అన్నీ చెక్ చేశాను. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి 5:30 to 11:30 AM అండ్ మళ్ళీ 6 to 8:30 PM. సో, సరే అని చెప్పి డిసైడ్ అయిపోయా వెళ్దాము అని. సో, మొన్న సాటర్డే అయితే నేను వెళ్ళాను. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది వరకు ఇంతలా లేదంట. అది 20-30 ఇయర్స్ నుంచి డెవలప్ చేశారు. అండ్ లాస్ట్ 5 ఇయర్స్‌గా ఇంకా కొంచెం ఎక్కువ డెవలప్ చేశారు. సో, మనకి సాటర్డే మాటలు కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఆల్సో స్వామివారి జన్మ నక్షత్రం అంటే స్వాతి నక్షత్రం ఆ రోజు కూడా మనకి గిరి ప్రదక్షిణ చేసి బాగా చేస్తారు అని నాకు అర్చకులు చెప్పారు. అండ్ లక్ష్మీ నరసింహ స్వామి గురించి చెప్పాలి అంటే ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది నాకైతే. ఎందుకంటే స్వామి ఇక్కడున్నారు, ఇక్కడ లేరు అని చెప్పుకోవడానికి లేదు. బికాజ్ స్వామి వచ్చిందే మనకి స్తంభంలో ఉంచి. సో, నువ్వు దండం పెట్టుకొని ఒక వాల్‌కి ఒక బొట్టు పెట్టుకొని స్వామి విను అంటే వింటారు. అలాంటి వారు నరసింహస్వామి. లివింగ్ బీయింగ్ నాన్ లివింగ్ బీయింగ్ ఇదేం ఉండదు. స్వామి ఎక్కడైనా ఉంటారు. సో, నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. నాకు పర్సనల్‌గా నరసింహస్వామి అంటే చాలా ఇష్టము. ఎందుకంటే తెలియకుండానే స్వామి చాలా విషయాల్లో తోడు ఉన్నారు. అది మనం లేట్‌గా రియలైజ్ అవుతాం. స్వామిని ఒకసారి బలంగా నమ్మితే భక్తుల కోసం నిజంగానే వస్తారు. అండ్ నేను వారి గురించి చెప్తున్నప్పుడు కూడా నాకేదో తెలియని ప్రౌడ్‌గా అనిపిస్తది. ఓకే, నా స్వామి చాలా గ్రేట్ అని చెప్పి. అండ్ ఆల్సో నేను ఒక సెల్ఫీ పెడతాను. ఆ సెల్ఫీలో స్వామి నన్ను చూసినట్టే నాకు అనిపించింది. అండ్ ఆల్సో నేను ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాను. మళ్ళీ చూసుకోవడానికి. అండ్ ఆల్సో మీకు ఎప్పుడైనా యాంగ్జైటీ కానీ భయం కానీ వస్తే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యహం అని చదువుకోండి. నిజంగానే చాలా హెల్ప్ అవుతుంది. ఒక తెలియని ధైర్యం అయితే వస్తుంది. నేనైతే ఎప్పుడు భయం వేసినా లేకపోతే ఎప్పుడైనా ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా ఫస్ట్ మంత్రం నేను ఉగ్రం వీరం చదువుకుంటాను. ఒక తెలియని ధైర్యం అయితే డెఫినెట్లీ వస్తుంది. అది మీరు నమ్మి చేస్తే డెఫినెట్లీ వస్తుంది. అండ్ ఎగ్జాక్ట్‌గా స్వయంభూ ఎక్కడైతే స్వామి ఉన్నారో ఎగ్జాక్ట్‌గా దానిపైన విగ్రహాలు ప్రతిష్ఠించారు లక్ష్మీ నరసింహ స్వామిది. అక్కడ కూడా పూజలు బాగా చేస్తారు. అక్కడ దర్శించుకొని జనం ఈ కిందకి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఒక్కళ్ళే వెళ్ళగలం. ఎందుకంటే అక్కడ ఉండడానికి కూడా మనకి అంత స్పేస్ ఉండదు. ఎందుకంటే తిరిగి వచ్చే వే కూడా అదే కాబట్టి. అండ్ ఉత్తర ద్వారం అయితే మనకి క్లోజ్‌లో పెట్టారు. బికాజ్ అక్కడ చాలా చిన్న వే అండ్ ఆల్సో మనం పాక్కుంటూ వెళ్ళాలంట. ఇది వరకు అంటే నాకు అర్చకులు చెప్పారు. అండ్ ఆల్సో నేను కూడా చూసాను, చాలా చిన్న వే. సో, దానికి ఆపోజిట్‌లో చిన్నగా మెట్టులు కట్టారు. సో దట్ జనంకి ఈజీగా స్వామిని దర్శించుకోవచ్చు అని చెప్పి. అండ్ మీరిప్పుడు స్క్రీన్ పైన చూస్తే ఈ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠించారన్నాను కదా! అది కూడా ఇక్కడే మీరు చూడొచ్చు. సో, మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఎవరైతే వెళ్ళలేదో ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం మీరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్ రాయుడు ఆల్పాటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.